ఈ భూమి మీద మన కంటికి కనిపించని వైరస్లు, బ్యాక్టీరియాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిలో కొన్ని వైరస్లు మనుషుల ప్రాణాలు కూడా తీస్తాయి. సాధారణ కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ ఎక్కడో పుడుతుంది, ఎవరి ఒంట్లోనో ప్రవేశిస్తుంది. అలా క్షణాల్లో దేశాలు, ఖండాలు దాటి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. 2019లో చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వైరస్ మానవాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అదే మంకీ పాక్స్. దీన్ని ఎంపాక్స్ అని కూడా పిలుస్తున్నారు. ఆఫ్రికాలో బయటపడిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఎంపాక్స్ ను 1958లో కోతుల్లో గుర్తించగా అది మనుషులకు సోకుతుందని 1970లో బయటపడింది. ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లో కొన్ని మారుమూల ప్రాంతాలకే పరిమితమయ్యే అసాధారణ వైరస్ గా ప్రజారోగ్య సంస్థలు దాన్ని తేలిగ్గా తీసుకున్నాయి. అయితే 2022లో కొన్ని దేశాల్లో మంకీ పాక్స్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో దీనిపై పరిశోధనలు పెరిగాయి. మధ్య ఆసియాలో కేసుల పెరుగుదలను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల ప్రకటించింది. ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆఫ్రికాలో 18,737 ఎంపాక్స్ కేసులు నమోదైనట్లు, 541 మంది చనిపోయినట్లు సమాచారం. మొదటగా ఆఫ్రికా ఖండం వరకే పరిమితమైన ఈ వైరస్ క్రమక్రమంగా ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తోందని, అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గతంలో కంటే ఇప్పుడు మంకీపాక్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా మన పొరుగు దేశం పాకిస్తాన్లో ముగ్గురికి మంకీపాక్స్ సోకడంతో భారత్లోనూ టెన్షన్ మొదలైంది. ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్కి వచ్చిన ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో వారికి మంకీపాక్స్ సోకినట్లుగా నిర్ధారణ కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. మంకీపాక్స్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు వస్తూ ఉంటాయి. అలాగే కళ్ళు, నోరు, మలమూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. ఇవి నీటి బుడిపలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయి. జబ్బున్న మనిషికి సన్నిహితంగా ఉండడం, వాళ్ళ వస్తువులను ముట్టుకోవడం, 6 అడుగుల కన్నా దగ్గరగా ఉండడం వల్ల కూడా వ్యాపిస్తుంది. అడవి జంతువులకు దగ్గరగా వెళ్లిన వారికి, వాటి మాంసాన్ని తిన్నవారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని, మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి మాత్రం సోకే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. లైంగిక చర్య ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తోంది. వివిధ దేశాల్లో చేపట్టిన టీకాల కార్యక్రమం వల్ల ఈ వైరస్ తగ్గుముఖం పట్టగా తాజాగా కొత్త రూపంలోకి మారి అనేక దేశాలకు విస్తరిస్తున్నట్లు WHO గుర్తించింది. భారత్లో పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్షించింది. రాబోయే వారాల్లో దేశంలో కొన్ని కేసులు వెలుగు చూసే అవకాశం ఉన్నా పెద్ద ఎత్తున మంకీపాక్స్ విస్తరించే ముప్పు లేదని అభిప్రాయపడింది. అయితే ఎక్కడో ఎవరు ఎదుర్కొంటున్న సమస్య మన వరకు వస్తుందా అని ఉదాసీనంగా ఉంటే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ విస్తరించేంత వరకు ఉదాసీనంగా ఉండడం కంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.